సో హలో గాయస్, అందరికీ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. నేను మీ రాజు ఫ్రమ్ తెనాలి. సో మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో అందరికీ ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ హ్యాపీ ఈస్టర్ అనమాట, ఈ వీడియో చూస్తున్న వారందరికీ. సో ఈస్టర్ అంటే ఏమిటంటే గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభు గారు చనిపోతారు. ఆ రోజు సిలువ వేసిన తర్వాత, చనిపోయిన తర్వాత అయితే ఆ తర్వాత ఆదివారం పూట పొద్దున్నే తిరిగి సమాధిలో నుంచి లేచారు అని చెప్పి నమ్ముతారు. బైబిల్లో కూడా ఇదే రాసి ఉంటుంది. సో అందుకని అది గుర్తు చేసుకొని క్రిస్టియన్స్ అందరూ అయితే ఈస్టర్ మార్నింగ్ అయితే సమాధుల దగ్గరికి అయితే వచ్చి ఆ చనిపోయిన తమ కుటుంబ సభ్యులను అయితే గుర్తు చేసుకుంటారు. అలా గుర్తు చేసుకొని అయితే సమాధులను నీట్గా అయితే డెకరేట్ చేస్తారు. పెయింట్స్ వేసిన తర్వాత కొంతమంది అయితే టైల్స్ అతికించడం, గ్రానైట్ అతికించడం అట్లా అయితే చేస్తారు. సో అట్లా చేసిన తర్వాత అయితే ఈస్టర్ రోజు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి అంటే 3 నుంచే రావడం స్టార్ట్ అవుతారు. మొత్తం క్యాండిల్స్ వెలిగించి పూలమాలలు వేసి పూలదండలు వేసి సిలువుకి అయితే పూలు జల్లి అట్లయితే డెకరేట్ చేస్తారు. సో వాళ్ళ కుటుంబ సభ్యులను అయితే అందరూ గుర్తు చేసుకుంటారు. గుర్తు చేసుకున్న తర్వాత అయితే ఒక చిన్న ప్రేయర్ చేసుకొని తర్వాత వాళ్ళ ఇళ్ళకు బయలుదేరి ఇంటికి వచ్చిన తర్వాత అయితే చర్చెస్కి వెళ్తారు. సో ఇప్పుడు ఇది మీరు చూసేది తెనాలి ఐతానగర్లో అనమాట. మేము రావడం కొంచెం లేట్ అయింది. ఇట్లా మేము వచ్చేసరికి 90% కాదులే 70% అయితే వెళ్ళిపోయారు జనాలు. కాస్త ముందు వచ్చి ఉంటే మాత్రం అసలు బైకులు పార్క్ చేసే వీలు కూడా ఉండదు. అసలు ఇక్కడ చాలా సమాధులు అన్న ఫీలింగే ఉండదు. వేల మంది అయితే ఉంటారు. తెనాల్లో మెయిన్ ఐతానగర్ సమాధులే అనమాట. సో ఇలా చనిపోయిన వాళ్ళని గుర్తు చేసుకోవడమే కాదు, వాళ్ళకి ఇష్టమైన ఆహార పదార్థాలు అంటే వాళ్ళు బ్రతికున్నప్పుడు వాళ్ళకి ఏమేమైతే ఇష్టం ఉన్నాయో అవన్నీ కూడా సమాధుల మీద అయితే పెట్టి వెళ్తారు. వాళ్ళు వచ్చి తింటారు అని వాళ్ళ నమ్మకం అనమాట. ఎవరి నమ్మకం వాళ్ళది. మనమైతే దాన్ని వ్యతిరేకించకూడదు, వెక్కిరించినట్టుగా కూడా చేయకూడదు. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే దాదాపు ఒక 500 సమాధులు అయితే ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో అసలు తెనాల్లో మెయిన్ ఇవే సమాధులు. అంటే అసలు ఈ మధ్యకాలంలో ఇక్కడ ప్లేసెస్ సరిపోకైతే అటు ఇటు కూడా పెడుతున్నారు. అంటే ఇంకో సెకండ్ ప్లేస్ కూడా ఉంది, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అట్లా కూడా ఉన్నాయి. సో ఇదైతే మెయిన్ అనమాట తెనాల్లో. గుడ్ ఫ్రైడే మధ్యాహ్నం నుంచి అంటే గుడ్ ఫ్రైడే మార్నింగ్ చర్చెస్కి వెళ్ళేసి వచ్చి గుడ్ ఫ్రైడే మధ్యాహ్నం నుంచి ఇక అందరూ చాలామంది వచ్చి సమాధులను బాగు చేసుకోవడం అట్లా చేస్తారనమాట. సో వీడియోని చూడండి. సో అందరికీ థ్యాంక్ యూ. సో మేమైతే ఇప్పుడు చర్చికి బయలుదేరుతున్నాము, బయటకి అయితే వచ్చేసాము. సో అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్.